యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు డాక్టర్ యు నాగరాజు గారు, డిఎస్పి మార్కాపురం, ప్రకాశం జిల్లా. 1991లో నాగరాజు గారు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ప్రకాశం జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలంతా కూడా నక్సల్స్ మూవ్మెంట్తో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో ఆయన వచ్చినప్పుడు ప్రకాశం జిల్లాలో ఇలాంటి కేసులు ఉండేవి. తర్వాత ఆయన వచ్చినప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ ఉండేది, తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్, తర్వాత సైబర్ క్రైమ్కి వచ్చింది. 3 రకాల క్రైమ్ చూసిన నాగరాజు గారు ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి ఆయన ఇచ్చిన సలహాలు ఏంటి, అదేవిధంగా రౌడీలను అణిచివేయాలంటే ఏం చేయాలి, వీటన్నిటితో పాటు ప్రజలకి పోలీసులకి మధ్యన గ్యాప్ అనేది పెరిగిందా తగ్గిందా అనే విషయాల్ని సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ 1997 వచ్చేసరికి మీకు ఇందాక మాట్లాడినట్టుగా సిచ్యువేషన్ చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఉంటుంది, ఛాలెంజ్ ఎక్కువ ఉండవు. ఆ టైంలో మీరు వచ్చారు. ఆ టైంలో మీరు బై ఛాన్సా బై చాయిస్ డిపార్ట్మెంట్ రావడం ఒకటి, ఎందుకంటే మీరు మీ క్వాలిఫికేషన్ చూస్తుంటే డాక్టర్ అన్ని 2 ఎంఎస్ఎల్ ఉన్నాయి, ఓ బీఈడి ఉంది, మంచిగా టీచర్ పోస్ట్ వెళ్లకుండా ఇటువంటి ఛాలెంజ్ పోస్టులకు ఎందుకు వచ్చారు? రావడానికి కారణం ఎవరు, ఇన్స్పైర్ ఎవరు ఉన్నారా? వచ్చిన తర్వాత మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు యు నాగరాజు గారు డాక్టర్గా ఎందుకు అయ్యారు, అంతేకాకుండా మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్? మాది నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబెట్టుకుంట అనే గ్రామం ఉందండి. అక్కడ మంచి పుణ్యక్షేత్రం కూడా ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ. సో ఆ ఊరు మాది. మా నాన్నగారు సర్పంచ్గా చేశారు అక్కడ. మాది కొంచెం పొలాలు గిలాలు ఉన్న కుటుంబం. సో మేము చిన్న పెరిగి పెద్ద అయ్యకుందే అంతా కూడా ఆస్తి అంతా కూడా కొంచెం ఈ రాజకీయాల్లో వాటిల్లో మా నాన్నగారు కూడా టెంపుల్కి చైర్మన్గా చేశారు, జిల్లా పరిషత్ మెంబర్గా కూడా రాజకీయంలో ఉన్నారు. కొంచెం ప్రాపర్టీస్ అన్నీ కూడా పోవడం జరిగింది. సో మేము చదువుకున్నప్పుడు నేను మా ఇంటికి పెద్ద అబ్బాయిని, నా తమ్ముడు కూడా ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నాడు. ఇద్దరం మధ్యలో ఒక అమ్మాయి ఉంటుంది. సో మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మా ఊర్లో ఎలిమెంటరీ స్కూల్ వరకే ఉండేది, 5th క్లాస్. 6th 7th చదువుకోవడానికి పక్కన పాత పెట్టుకుంటానికి ఊరికి రోజు 1 కిలోమీటర్ నడిచిపోయేది. 8th క్లాస్ చదువుదామన్నా కానీ రైల్వే పెట్టుకుంటేనే ఒకటి ఉంటుంది. సో దాదాపు మా ఊరి నుంచి అది 4 కిలోమీటర్లు, ఇది 5 కిలోమీటర్లు ఉంటుంది. రోజు కూడా ఒక 8 కిలోమీటర్లు 8th క్లాస్ చదవడానికి చిన్న క్యారేజీలు అన్నం పెట్టుకొని హై స్కూల్కి పోవాలంటే ఒక 10 కిలోమీటర్లు నడిచి తిరుగుతూ ఉండేది. సో తర్వాత ఈ కష్టం గమనించిన మా నాన్న రిక్వెస్ట్ చేస్తే మా ఊరికి దగ్గర కావలి ఉంటుంది. సో మా నాన్నగారు నన్ను 10th క్లాస్కి తీసుకొచ్చేసరికి కావలి విశ్వోదయ హై స్కూల్లో అడ్మిషన్ ఇప్పించారు. సో అక్కడ 10th క్లాస్ అక్కడ చదవడం జరిగింది. దాని తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ కావలి జవహర్ భారతిలో చదవడం జరిగింది. బీఎస్సీ సైన్స్ గ్రూప్ తీసుకుంది. తర్వాత ఎంఎస్సి సీట్ వచ్చింది తిరుపతి క్యాంపస్లో, ఎంఎస్సి జువాలజీ చదవడం జరిగింది. సో అప్పుడు చదువుకునేటప్పుడు కొంచెం కాంపిటీషన్ అవేర్నెస్ అయ్యి ఉండే క్రమంలో ముందు కొంచెం టీచర్ జాబ్ వైపే అట్రాక్ట్ అయ్యాను. సో అప్పుడు పిహెచ్డీలు ఎంపీలు మా జాయిన్ అవుదామని కూడా అనుకొని మా ఫ్రెండ్స్ అంతా కూడా అప్పుడు కొంతమంది ఫారెన్ పోవటం కూడా జరిగింది. సో మన ఇంటి పరిస్థితుల దృష్ట్యా మనం జాబ్ చేయాలని చెప్పేసి మళ్ళీ అగైన్ బీఈడీ మళ్ళీ నెల్లూరు కాంప్రహెన్సివ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో నెల్లూరులో బీఈడీ చేశాం. సో అది చదువుకునేటప్పుడే నాకు ఏపీఎస్ఆర్టీసీలో ఇన్స్పెక్టర్గా ఉద్యోగం వచ్చింది. ఎడ్యుకేషన్ అప్పుడే రన్నింగ్లో ఉండగానే జాబ్ వచ్చింది. సో దాంట్లో పనిచేసాం. కాకపోతే ఒక టీచర్ అవ్వాలి పోయామని, తర్వాత పోలీస్ ఆఫీసర్ కూడా ఉండేది కొంచెం కోరిక. సో అట్లా క్యాజువల్గా ఉండే క్రమంలో మళ్ళా ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ రాయటం. సో అప్పటికే నాకు ఉన్నా కానీ ఉద్యోగం మళ్ళీ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఈ జాబ్ రావడం జరిగింది. ఫస్ట్ పోస్టింగ్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చు? ఫస్ట్ పోస్టింగ్ వేసినప్పుడు యాక్చువల్ కొంచెం లా అండ్ ఆర్డర్ అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. రాత్రి అయితే ఏదో కొన్ని ఇళ్ళు తగలబడిపోవటాలు, ఎవరు తగలబడ్డారో తెలియకపోవటం, కొంచెం రాజకీయ అన్రెస్ట్ కూడా ఉండేది. అప్పుడు ఏకేకాన్ ఎస్పీ గారు మాకు పోస్టింగ్స్ ఇచ్చేటప్పుడు కూడా మమ్మల్ని పిలిచి, సో నువ్వు ఏ టాస్క్ చేయాలి, నేను ఎందుకు వేస్తున్నాను, అక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటి అనేది స్పెసిఫిక్గా ఇచ్చారు. నా దగ్గర మాకు ఇచ్చి చెప్పినప్పుడు అక్కడ నీ నువ్వు పోవడం యొక్క ముఖ్య ఉద్దేశం అక్కడ ఆ గ్రామాల చుట్టుపక్కల కొంత పొలిటికల్ అన్రెస్ట్, కొంత పొలిటికల్ క్రైమ్ ఉంది కాబట్టి కొంచెం టఫ్ హ్యాండ్తో డీల్ చేయమన్నారు. నాగల్పాడులో చేస్తున్నప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్లు గుడిసెలు
అక్కడ దెయ్యం వచ్చి తగలబెడుతుంది అని ఒక రూమర్ ఉండేది, అది వాస్తవేనా లేదా వాళ్ళ పడక తగలబెట్టి? పడకే. సో దాని తర్వాత కొంచెం అక్కడ ఫస్ట్ నుంచి కూడా ఒక టఫ్ స్టాండ్ తీసుకోవటం జరిగింది. సో అంటే ఎస్పీ గారు నమ్మకాన్ని మీరు ఫుల్ఫిల్ చేశారు. చేసాము. కొంత చేసే క్రమంలో కూడా చాలామందికి శత్రువులయం. అప్పుడే మాకు ట్రాన్స్ఫర్స్ అని ఎస్పీ గారి మీద వచ్చింది. ఎస్పీ గారు కూడా చెప్పారు. 4 నెలలకే నన్ను షిఫ్ట్ చేయాలని ఒక ఇది వచ్చింది. తర్వాత మళ్ళీ నన్ను సింగరాయకుండా వేశారు. జాయిన్ అయిపో. సార్ మత్తిపాడులో ఏమొచ్చిందండి ఛాలెంజ్ మీకు? మత్తిపాడులో మెయిన్ ఛాలెంజ్ హైవే మీద హైవే ఇప్పుడు ఉండే హైవే కాకుండా అప్పుడు సింగిల్ హైవే ఉండేది. అక్కడ మన గుండకమ్మ బ్రిడ్జి ఉండేది. సో ఆ గుండకమ్మ బ్రిడ్జి కొంచెం ఇప్పుడు ఉండే లెంగ్త్లోనే ఉండేది. కానీ ఒక వెహికల్ వస్తే ఇంకొక వెహికల్ అట్లా రావడానికి లేదు. ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగుండా ఉన్నా కానీ ఎప్పుడు కూడా ట్రాఫిక్ టెన్షన్ ఉండేది. హైవే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే బ్లాక్ అయిపోయేది. సో ఎప్పుడు కూడా హైవేలో ట్రాఫిక్ రన్ అవుతుందా లేదా అనేది ఎప్పుడు టెన్షన్ ఉండేది. ఒక్కసారి జామ్ అయిందంటే అది క్లియర్ చేయడానికి 4-5 అవర్స్ అట్లా పట్టేది. వాటితో పాటు డెకాయిట్స్ కూడా ఎక్కువ ఉండేదండి. డెకాయిట్స్ డెఫినెట్గా ఆ ప్యాటర్న్ ఆఫ్ క్రైమ్ వేరండి. అది కొంచెం హైవే డెకాయిటీలు ఎక్కువ ఉండేది. అప్పుడు కూడా 2 బస్సు డెకాయిటీలు కూడా జరిగినాయి అక్కడ. అంటే ఆ కేసు డీటెయిల్స్ చెప్పేటప్పుడు కూడా దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయినారు. గుంటూరు వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు మేము ఎస్కాట్లకు వెళ్తున్నది బస్సెస్కి. మాకు ఒక డ్యూటీ ఉండేది. ఒంగోలుకి విత్ వెపన్ తోటే మేము చిలకలూరుపేట దాకా బస్సుకి ప్రజలకి కాపలా కాసుకుంటాం. లేదు, వాళ్ళు గుంటూరు దొంగలు పట్టుకున్న తర్వాత తాడేపల్లి వల్ల అదే గుంటూరులో పేర్లు ఎందుకు కానీ దొంగతనాలు చేస్తే అక్కడ ఒక గుడి కూడా కట్టారు. నా ఏరియాలో అదే ఇక్కడ దొంగతనం గుడి కట్టారా? అంటే అన్ని వాడుకుంటే ఒక గుడి కూడా పెట్టి గుడికి కూడా ఖర్చు పెట్టారనేది అది ఫన్గా అనిపించింది అప్పుడు. అక్కడ మీకు బాగా మర్చిపోయిన కేసు ఉందండి? మద్దిపాడులో ఎక్సలెంట్ కేసు ఒకటి ఉందండి. రాచవారిపాలెం అని అక్కడ ఒక దగ్గర ఒక మహిళ రోడ్డు పక్కన చనిపోయింది. కొంత పెనుగులాడినట్టు అనిపించింది. అప్పుడు కొంచెం ఈ హైవే ప్రాస్టిట్యూషన్స్ అవి ఉండి కొంత ఏదైనా ప్రాస్టిట్యూట్ ఏదైనా హత్యకు గురైందా అనేది డౌట్ వచ్చింది. స్పాట్కు వెళ్ళటం కూడా జరిగింది. స్పాట్లో ఆ యాంగిల్లో మేము విచారించి ఒక 2 days రోడ్ సైడ్ ఒక మహిళ కొంచెం స్ట్రాంగులేషన్ అయింది. ఎవరైనా ఈ దారిని అంటే అప్పుడు హైవేలో ఎవరైనా బ్రోతలింగ్ లేకపోతే లారీ డ్రైవర్స్ ఫ్లో ఉంటుంది అక్కడ, అట్లా ఎవరన్నా జరిగి ఉంటుందనే ఆ కోణంలో చాలామందిని అప్పుడు విచారించినప్పుడు ట్రెడిషనల్గా విచారించేది అందరినీ పిలిచి ఐడెంటిఫై చేస్తే అది కాలేదు. తర్వాత ఆ మహిళ పక్క మండలానికి సంబంధించిన ఒక పెద్దింటి మహిళని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో సో ఆమెతో ఎవరికైతే అంత ముందు పరిచయం ఉందో ఆ వ్యక్తికి కొంత ఈ మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొంత అతనితోటే బట్టలు కుట్టి మనీ అని అతను టైలరు. సో ఆ రిలేషన్ అట్లాగే ఉండింది. వాడేదో ఒక ఇల్లు కట్టుకుంటే ఈమెని బంగారం అడగడం జరిగింది. బంగారం అడిగితే వాడు బంగారం నేను ఇవ్వలేను, నా భర్తకి నేను ఆన్సర్ చెప్పుకోవాలి కదా. సో అని అంటే సొంత తెలిసిన మనిషి అంతకుముందు ప్రియురాలని తెలిసి కూడా ఆ బంగారం కోసం వీడు సరే నాకు బంగారం ఇవ్వకపోతే పోయాం. ఒకసారి వాళ్ళు ఎవరో హాస్పిటల్లో ఉంటే అద్దంకిలో ఆ పేరు మీద ఒకసారి తిరుపతికి పోయేద్దాం రమ్మని చెప్పేసి వాడు ఈ అమ్మాయిని ఇంట్లో వాళ్ళు ఏమో అద్దంకి వచ్చింది అనుకున్నారు. వీడు తిరుపతి తీసుకెళ్ళి తిరుపతి నుంచి ఆమెని హత్య చేయాలనే ఒంటి మీద బంగారం ఉండింది. ఉద్దేశంతో బాగా నమ్మిన మనిషే కాబట్టి తెల్లవారుజాము 4 గంటలకు తీసుకెళ్ళిన తర్వాత కాసేపట్ల సరదాగా మాట్లాడొద్దాం రమ్మని చెప్పేసి బస్సు ఏదో 1 గంట టైం ఉంది కదా అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి నమ్మి తొడ మీద పడుకోబెట్టి బెల్ట్ తీసుకొని మెడకేసేసి ఇలాగే ఆ బంగారం అంతా పోల్చుకొని పోయాడు. సో అతను అప్పుడు అది మర్డర్ ఫర్ గెయిన్ కింద అది ఆల్టర్ అయింది. తర్వాత తమాషా ఏంటంటే అతని పేరు కూడా అక్కడ సీనా ఫారెన్స్లో దొరికింది చిన్న కాగితం. వాడు తెలియక అప్పుడు తిరుపతిలో ఉండేటప్పుడు ఆ అగ్గిపెట్టె
పెడితే అది నీళ్ళకు తడిసిపోతే తెలియకుండానే దానికి ఇన్సిడెంటల్గా పేరు రాసుకున్నాడు. ఇక్కడ నమ్మించాడు కూర్చున్నప్పుడు ఆ సిగరెట్లు తాగి ఆడపడేసి అగ్గిపెట్టి కూడా ఆడపడేసాడు. వాడే మర్చిపోయాడు ఆడ పేరుంది. అంటే వాడే తవ్వుకున్నాడు. కానీ దానివల్ల మేమేం నమ్మలేదు. అంటే ఎవడు చంపేసి పేరు రాయరు కదా నేను. బట్ ఇన్వెస్టిగేషన్లో ప్రాసెస్లో ఇవన్నీ కూడా డిగ్ చేసుకుంటూ పోయినప్పుడు ఎవరు చంపుంటారు ఏంది అందులో బంగారం పోయిందని చేసినప్పుడు సో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మేము డైరెక్ట్గా పోవటం జరిగింది. పోయి ఆ సస్పిషన్ మీదనే తీసుకెళ్ళి అతను టైలరే అప్పుడు కూడా ఇంకా ఆడవాళ్ళు కుట్టువాళ్ళు కొంత వచ్చినారు. అక్కడే చెక్ చేసి చూస్తే ఆ బంగారం వాడి డస్క్లోనే దొరికింది. అక్కడి నుంచే వాడిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అంటే డీటెయిల్స్ లోపలికి పోయి చెప్పలేను కానీ సో ఆ కేసులో ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఈ ట్రెడిషనల్ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషను తర్వాత ఇంట్రాగేషను దాంట్లో చాలా లోతులు ఉన్నాయి. అన్ని టైం సరిపోదు. బట్ అది ఎక్కువ తృప్తినిచ్చింది ఆ కేసు డిటెక్ట్ చేయటం అనేది. సెకండ్ పోస్ట్ లో మంచి కేసు, చాలా మంచి కేసుని డిటెక్ట్ చేసింది. సార్ వత్తిపాడు తర్వాత ఎక్కడికి వచ్చారు? మధ్యపాటి తర్వాత కారంచేడు వచ్చాను. కారంచేడులో ఎక్కువ కాలం లేను. అయితే ఒక 8 నెలలు ఇన్ఛార్జిగా నేను చీరాల కలిపి చేశాను. సో కారంచేడులో అప్పుడు కొంత గొడవలు, కొంత పోలీస్ మీద వ్యతిరేకత, సో రకరకాల కారణాలతోటే కొంచెం పోలీస్ వ్యతిరేకతతో ఉండేది ఊరు. సార్ కారంచేడు ఎంతకాలం పనిచేస్తారు? ఎక్కువ 8 months ఉంటానండి. ఓకే. కారంచేడులో పనిచేసిన టైంలో కుంకలమర్రు పక్కన మీకు స్వర్ణ కొన్ని గ్రామాలు గ్రామం, ఆ తర్వాత ఆ ప్రాంతంలో కొంత రౌడీజం ఉండేది, కంట్రోల్ అయింది. రౌడీజం కంటే కూడా కొంచెం అగ్రెసివ్గా అంటారు. అది ఆ హ్యాబిట్ వాళ్ళ ఆ చుట్టుపక్కల కొంత ఉంది అది. సో అక్కడ కూడా ఆ టైంలోనే కారంచేడు పోలీస్ స్టేషన్ పునాది కూడా అప్పుడే పడింది. రామానాయుడు గారు క్రాంతి పథకం కింద కూడా అప్పుడు సైట్ ఒకటి హ్యాండ్ ఓవర్ చేసి అప్పుడు స్టార్ట్ చేశాం. ఇప్పుడుండే బిల్డింగ్ అక్కడే అప్పుడు ఆ టైంలో. కుంకులమర్రుని ఎలా కంట్రోల్ చేశారంటే? కుంకులమర్రు అంటే అప్పటికి కొంత అంటే మామూలుగానే ఉంటుంది కానీ కొంచెం పొలిటికల్ సెన్సిటివే. కానీ పెద్ద క్రైమ్ నేనున్నప్పుడు రిపోర్ట్ కాలేదు. అక్కడ ఉండే వాళ్ళు బోత్ పార్టీస్ కూడా చెప్పింది నేను చెప్తే సో ఆ మేజర్ ప్రాబ్లం ఉండేది లేదు కదా. ఆ పేరు ఉండేది బయట కుంకులమర్రు అంటే చాలా అగ్రెసివ్ అని. బట్ మా తీసుకున్న చర్యలు మా ఆఫీసర్లు చెప్పిన దాన్ని బట్టి కొంచెం మేము అలర్ట్ ఉండేది. కానీ సెన్సిటివ్గానే ముందే ప్రొయాక్టివ్గా యాక్షన్ తీసుకునేది, ప్రొయాక్టివ్గా మీటింగ్స్ పెట్టేది, ప్రొయాక్టివ్గా ఎంత టఫ్గా ఉంటామో చెప్పేది. అక్కడ ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా బోత్ పార్టీస్తో ముందే మాట్లాడేది. తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన అంటే కౌన్సిలింగ్ బాగా చేసేది. గట్టిగానే కౌన్సిలింగ్ గట్టిగానే ఉండేది. ఆ టైంలో కౌన్సిలింగ్ లేకపోతే కంట్రోల్ ఉండదు. ఇప్పుడు అంటే డిఫరెంట్ అది. అప్పుడు కౌన్సిలింగ్ కొంచెం ఉంటేనే భయం. అది లేదంటే పోలీస్ ఆఫీసర్ దాదాపు ఫెయిల్ అయ్యేది. దానికి ఒక విలువ ఉండేది, ఒక రెస్పెక్ట్ ఉండేది. మనిషిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తారంటే ఆ అవమానానికి వాళ్ళు ఆగేది. లేకపోతే అది జరగదని అంటే ఉండే డిఫరెంట్ సినారియోకి వెళ్ళిపోయేది. అది ఒక షేమ్ కింద తీసుకునేది. పోలీసు కూడా ఏమి కౌన్సిలింగ్ చేయడానికి పెద్ద ఆలోచన కూడా ఉండేది కాదు. టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఏ ఎక్స్టెంట్కైనా పోయేది. సార్ కారంచేడు తర్వాత చీరాల వన్ టౌన్ అండి. చీరాల వన్ టౌన్ చాలా చీరాల వన్ టౌన్ ఒక కస్టోడియల్ డెత్ అప్పుడు జరిగి సడన్గా అక్కడుండే ఎస్ఐ గారు సస్పెండ్ అయ్యారు. కేసు కూడా పడింది ఆయన మీద. సో ఇమీడియట్గా ఆల్టర్నేటివ్గా ఏదో నా మీద నేను నమ్మకంతో కొంచెం ఇప్పుడుండే పరిస్థితులు మొరేలు కూడా దెబ్బతిందని సో ఇమీడియట్గా కొంత గొడవలు అయినాయి అప్పుడు కస్టోడియల్ డెత్ అయినప్పుడు. సో ఇమీడియట్గా ఛార్జ్ తీసుకోమని చెప్పడం జరిగింది. అప్పుడు చీరాల లేని ప్రాబ్లం ఉండేది, అన్ని ప్రాబ్లమ్స్. అది అక్కడ పొలిటికల్ డామినేషన్స్ కానీ, ఈ ఏరియాలో ఉండే రౌడీయిజం కానీ, ఒక పక్క స్టువార్ట్పురంలో క్రిమినల్స్ చాలా ఎక్కువ ఉండేది. ఆల్ ఓవర్ స్టేట్ పోలీసులు కూడా చీరాల మీదే కాన్సన్ట్రేషన్ ఉండేది. పెద్ద పెద్ద దొంగలు ఉండేది అప్పుడు. వాళ్ళ సర్విలెన్స్ ప్లస్ మాకు కూడా ఒక పెద్ద పార్టీ ఒకటి ఉండేది దాడులు చేయడానికి. సో టఫ్ టాస్క్గా ఉండేది. కానీ చిన్న వయసులోనే పోస్టింగ్లోనే రావడంతో కొంతమంది మా సీనియర్
ఆఫీసర్స్ కూడా హ్యాండిల్ చేయగలవా ఇంత టఫ్ టైంలో వచ్చాయన్నారు. నేను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని అక్కడ చాలా కష్టపడటం జరిగింది. అంటే ఇప్పుడు పోలీసులు చెప్తే నమ్ముతారో లేదో ఐ డోంట్ నో. దాదాపు నిద్ర కోసం బాధపడేది. నిద్ర పోతే అది చాలా వరం అనుకునేది. అంటే అంత హార్డ్ వర్క్ ఉండేది. అంటే